కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడారంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని తుమ్మల వాగులో గల్లంతైన గౌరమ్మ మృతదేహం లభ్యమైంది. మరోవైపు రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. రామన్నగూడెంలో గోదావరి నీటి మట్టం 13.3 మీటర్లకు చేరుకుంది. మంగపేట మండలం కమలాపురంలో ట్రాక్టర్ మీద నుంచి జారిపడటంతో పారిశుద్ధ్య కార్మికుడు గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి వాజేడు మండలంలోని బొగత జలపాతం సందర్శనకు పర్యాటకులకు అనుమతి తెలిపారు అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టారు. పర్యాటకులకు నీటిలోకి అనుమతి లేదు. బొగత జలపాతం సందర్శనకు మాత్రమే అనుమతిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు ములుగు జిల్లా వాగులు వంకలు అన్ని పొంగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మంగపేట మండలంలోని కాపాలి వీధిలోకి నీరు చేరినటువంటి వరద నీరు చేరి కొంత ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మంగపేట, ఏటునాగరం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం నిన్న రాత్రి నుంచి కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు కూడా ఓ మోస్తారు వర్షం పడుతున్న నేపథ్యంలో జనం అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ములుగు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో జంపన్న వాగు, జీడివాగు, దయ్యాల వాగు పొంగి పొర్లుతున్నాయి. అలాగే గోదావరి కూడా ఆదిలాబాద్లో కురిసినటువంటి ఆదిలాబాద్, కరీంనగర్లో పడుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా గోదావరి కూడా ఉప్పొంగి పొంగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించి ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంత వాసులను బయటికి వెళ్లకుండా ఆపేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అధికార యంత్రాంగం అందరూ కూడా క్షేత్రస్థాయిలోనే ఉండాలని సూచన చేశారు. అలాగే ములుగు జిల్లాలో ఈరోజు సెలవును కూడా ప్రకటించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మేడారంలో ఉధృతంగా జంపన్న వాగు ప్రవహిస్తున్న నేపథ్యంలో మేడారం వైపు వెళ్లేటువంటి ఊరటం చెరువు వైపు అలాగే మేడారం పరిసర ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర క్రమంగా గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 13.34 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాగే తాడ్వాయి మండలం కాల్వపల్లిలో అర్ధరాత్రి బైరుముఖికి వెళ్లినటువంటి గౌరమ్మ అనే ఒక మహిళ అనుకోకుండా వాగులో జారిపడి కొట్టుకుపోయింది. ఆవిడ మృతదేహాన్ని ఈరోజు ఉదయం వెలికి తీయడం జరిగింది. మంగపేట మండలం కమలాపూర్లో చెత్తను ఏరడానికి వచ్చినటువంటి ట్రాక్టర్ గ్రామ పంచాయతీ కార్మికులు ఆ చెత్తను ఏరే క్రమంలో చెత్త ట్రాక్టర్ గుంతలో పడిపోవడం వల్ల ఆ ట్రాక్టర్ మీద నుంచి జారిపడినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు సీతక్క మేడ అటువైపు ములుగు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలను దృష్టిలో పెట్టుకుని సీతక్క హైదరాబాద్ నుంచి ఉడావుట్టిన ఈరోజు నిన్న సాయంత్రానికి ములుగు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించేలాగా వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడెక్కడ వర్ష ప్రభావం తీవ్రంగా ఉందో అక్కడికి క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్లాలని సూచించారు. ఆవిడ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు పలు సూచనలు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వాగులు పొంగుతున్న నేపథ్యంలో చేపల వేటకు ఎవరు వెళ్లొద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు. త్రాగునీరు, విద్యుత్తుకు సరఫరాకు అంతరాయం కాకుండా చర్యలు తీసుకోవాలని సీతక్క సూచించిన నేపథ్యం కనిపిస్తుంది. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరొక వైపు పూర్తిగా ఈరోజు భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అవుతాయని వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాల కారణంగా అధికారులు ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళన్నిటికీ సెలవులు ప్రకటించారు. వాగులు వంకలు పొంగుతున్నాయి. ఇప్పటికీ వర్షం పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలోనూ ఒక మోస్తరుగా వర్షం పడుతూనే ఉంది. హన్మకొండ, వరంగల్ జిల్లాలకు, జనగామ జిల్లాలో కొంత తెరపి ఇచ్చింది. కానీ ములుగు, భూపాల్పల్లి అలాగే మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. మరీ ముఖ్యంగా ములుగులో పరిస్థితి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అధికారులు కొంత పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఎవరు కూడా బయటికి రాకుండా ప్రాణ నష్టాన్ని జరగకుండా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ములుగు రెడ్ అలర్ట్ లో ఉంది. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది. వాజిద్ తరుణ్ కుమార్, టీవీ వరంగల్.